హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సహాయ్ ఎడ్యుమ్యాప్. మన లాస్ట్ వీడియోలో సియూటీ యూజీ 2025 ఎగ్జామ్ కోసం తెలుసుకున్నాం కదా. అసలు ఆ సియూటీ యూజీ ఎగ్జామ్ అంటే ఏంటి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలానే టైమ్ లైన్ కోసం తెలుసుకున్నాం. ఇప్పుడు మన ఈ వీడియోలో సియూటీ యూజీ 2025 అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం రండి. సియూటీ యూజీ 2025 అప్లికేషన్ ఫిల్ చేయడానికి కావాల్సిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేయగానే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇన్స్ట్రక్షన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చదివేసేయండి. అలానే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ పేజ్లో మీరు చూసినట్లయితే ఏ కేటగిరీ వాళ్ళకి ఫీ ఎంతో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అప్ టు 3 సబ్జెక్ట్స్ వరకు అయితే ఈ ఫీజు వర్తిస్తుంది. అలానే అడిషనల్గా ఒక్కొక్క సబ్జెక్ట్కి పర్ ఈచ్ సబ్జెక్ట్ ఫీజు ఈ కాలంలో మెన్షన్ చేశారు. మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివిన తర్వాత కింద లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది, అది టిక్ మార్క్ కొట్టేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఈ పర్సనల్ డీటెయిల్స్ పేజ్ అనేది ఓపెన్. ఈ పర్సనల్ డీటెయిల్స్ పేజ్లో ఫస్ట్ క్యాండిడేట్స్ నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇంకా జెండర్ ఫిల్ చేసి సేమ్ డీటెయిల్స్ మళ్ళీ సెకండ్ టైం ఎంటర్ చేయండి. అలానే ప్రజెంట్ అడ్రస్ ఇంకా కమ్యూనికేషన్ అడ్రస్ పూర్తిగా ఫిల్ చేసేసేయండి. కమ్యూనికేషన్ అడ్రస్లో ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి, ఎందుకంటే మీరు అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ ఇంకా వేరే డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీ ఈమెయిల్ ఐడికి వస్తాయి. తర్వాత మీరు కింద చూసినట్లయితే చూస్ పాస్వర్డ్, ఇప్పుడు పాస్వర్డ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్, అలానే సెక్యూరిటీ ఆన్సర్, ఏదో ఒక సెక్యూరిటీ క్వశ్చన్ సెలెక్ట్ చేసి దానికి ఒక ఆన్సర్ సెట్ చేసుకోండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఈ సెక్యూరిటీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ద్వారా మీరు మళ్ళీ పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోగలరు. తర్వాత ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో అది క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కేసేయండి. తర్వాత నెక్స్ట్ మీకు రివ్యూ పేజ్ వస్తుంది. మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. మీరు అన్నీ క్లియర్గా చెక్ చేసుకొని అంతా ఓకే అనుకుంటే ఈ క్లోజ్ బటన్ నొక్కేసి టిక్ మార్క్స్ ఏవైతే ఉన్నా అన్నీ సెలెక్ట్ చేసేసి ఐ అగ్రీ కొట్టండి. ఐ అగ్రీ కొట్టగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేసి సబ్మిట్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. సబ్మిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మీకు అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ నెంబర్ యూజ్ చేసి మీరు నెక్స్ట్ టైం నుంచి లాగిన్ చేయగలరు. తర్వాత ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్ ఇలా వస్తుంది. తర్వాత రిజిస్టర్ పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయడం జరిగింది ఫస్ట్ స్టెప్లో. తర్వాత మనం ఫిల్ చేయాల్సింది పర్సనల్ డీటెయిల్స్, రిజిస్టర్ ఐడెంటిటీ డీటెయిల్స్, ఆధార్ ఐడి, ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలానే ఇవన్నీ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఫైనల్ సబ్మిట్ కొట్టేయడం. తర్వాత మీరు పర్సనల్ డీటెయిల్స్లో చూసినట్లయితే క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్ ఇవన్నీ ఆల్రెడీ మీరు ఫస్ట్ స్టెప్లో ఫిల్ చేశారు. ఒకవేళ ఇంకా ఎంటీగా చూపిస్తే ఫిల్ చేసేసేయండి. తర్వాత సోషల్ కేటగిరీ డీటెయిల్స్ అంటే మీ క్యాస్ట్, ఓబీసీ అయితే ఓబీసీ, జనరల్ అయితే జనరల్, ఎస్సీ అయితే ఎస్సీ ఎంటర్ చేసి అది రీసెంట్గా తీసుకున్న సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. అలానే ఏ రోజు అప్లై చేశారు అనేది కూడా ఇక్కడ డేట్ మెన్షన్ చేయాలి. డిసేబిలిటీ డీటెయిల్స్, మీరు పర్సన్ విత్ డిసేబిలిటీ అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో అని పెట్టిన తర్వాత అదర్ డీటెయిల్స్ అంటే మీ హెల్త్ రిలేటెడ్, ఇంకా ఫ్యామిలీ ఇన్కమ్, అలానే రిలీజియన్, మైనారిటీ, ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఫిల్ చేసేసండి. అలానే ఎన్సీసీ కోటా లేదంటే స్పోర్ట్స్ కోటా మీకు ఎలిజిబుల్ అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. పెట్టిన తర్వాత క్యాప్చా ఏదైతే చూపిస్తుందో ఆ క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. సేవ్ అండ్ అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది. అప్డేట్ క్లిక్ చేయగానే అపార్ ఐడి మీకు ఉండుంటే ఎంటర్ చేయండి, లేకపోతే రిజిస్టర్ చేసుకోండి. తర్వాత మీరు ఏ ఎగ్జామ్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో అప్ టు 3 సబ్జెక్ట్స్ లేదా మోర్ దాన్ 3 కూడా అప్లై చేయొచ్చు. అప్ టు 3 సబ్జెక్ట్స్ అయితే మీకు ఒక ఫీజు వర్తిస్తుంది.
మోర్ దెన్ 3 సబ్జెక్ట్స్ అయితే ఎక్స్ట్రా ఈ సబ్జెక్ట్కి ఎక్స్ట్రా ఫీ వర్తిస్తుంది. అది మీరు స్టార్టింగ్ ఇన్స్ట్రక్షన్ పేజ్లో మీ ఎగ్జామ్ మీరు ఏ మీడియంలో రాద్దాం అనుకుంటున్నారు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జామ్స్ స్టేట్ ఆర్ సిటీ, మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకి, 4 చాయిసెస్, మొత్తం 4 చాయిసెస్ పెట్టుకోవచ్చు ప్రిఫరెన్సెస్. ఎగ్జామ్ ఏ సిటీస్లో రాద్దాం అనుకుంటున్నారు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకున్న సిటీలో ఖాళీ ఉంటే వెంటనే అది ఇచ్చేస్తారు, లేదంటే సెకండ్ ప్రిఫరెన్స్ లేదా థర్డ్ ఆర్ ఫోర్త్ ప్రిఫరెన్స్. సో మ్యాక్సిమం మీకు దగ్గరలో ఉండేటట్టు పెట్టుకోండి ఫస్ట్ 4 ప్రిఫరెన్సెస్ కూడా. ఆ తర్వాత ఫాదర్ ఆక్యుపేషన్, ఫాదర్ క్వాలిఫికేషన్, మదర్ ఆక్యుపేషన్, మదర్ క్వాలిఫికేషన్ కూడా ఫిల్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసి దాని తర్వాత స్టూడెంట్ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీ 10th క్లాస్ అలానే 12th క్లాస్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. స్టార్టింగ్ ఏదైతే ఉందో అది 10th క్లాస్ సంబంధించింది, మీరు పాస్ అయితే పాస్, లేదంటే ఇంకా రిజల్ట్ అవైటింగ్ అయితే రిజల్ట్ అవైటింగ్ అని ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయాలి. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ 10th ఆర్ ఈక్వల్ సెలెక్ట్ చేస్తారు. ప్లేస్ ఆఫ్ స్కూల్ అంటే రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్, ఇంకా టైప్ ఆఫ్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ అని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్, మీరు ఏ స్టేట్కి సంబంధించి ఎగ్జామ్ రాస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బోర్డు అయితే తెలంగాణ, మధ్యప్రదేశ్ అయితే మధ్యప్రదేశ్ అలా సెలెక్ట్ చేసి తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్, మీ స్కూల్ ఏ డిస్ట్రిక్ట్లో ఉందో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసి స్కూల్ బోర్డ్ సెలెక్ట్ చేయాలి. స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డ్, సెంట్రల్ బోర్డ్ అయితే సెంట్రల్ బోర్డ్. అలానే రిజల్ట్ మోడ్ పర్సంటేజ్ ఆఫ్ CGPA ఎంటర్ చేసి మీకు వచ్చిన మార్క్స్ ఎంటర్ చేసేసేయండి. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, స్కూల్ నేమ్ ఇంకా అడ్రస్ ఎంటర్ చేసి ఇంకా పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత లాస్ట్లో క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఈ అడిషనల్ డీటెయిల్స్లో మీరు ట్విన్స్ అయ్యి ఉండి మీ ట్విన్స్ ఇద్దరు కూడా ఎగ్జామ్కి అప్లై చేస్తున్నారు అంటే ఎస్ క్లిక్ చేయాలి. లేదు మీరు ట్విన్స్ కాదు, లేదా మీ ట్విన్స్ అయ్యి ఉండి ఇద్దరు అప్లై చేయట్లేదు ఒకలే అప్లై చేస్తున్నారంటే నో సెలెక్ట్. దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్ అడుగుతారు. ఇక్కడ కంట్రీ కోడ్, మొబైల్ నెంబర్, పేరెంట్ యొక్క పేరెంట్ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ నెంబర్కి ఒక OTP వెళ్తుంది, ఆ OTP ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి కూడా ఒక OTP వస్తుంది, అది కూడా ఎంటర్ చేసి వెరిఫై నెక్స్ట్ క్లిక్ చేసేయండి. తర్వాత మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలానే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మినిమం 10 KB to 200 KB మాత్రమే ఉండాలి. ఫోటో ఫార్మాట్ JPG or JPEGలో ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసరికి 10 to 50 KB, అది కూడా JPG లేదా JPEG ఫార్మాట్లో ఉండాలి. ఆ రెండు అప్లోడ్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత మీకు రివ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. మొత్తం మీరు ఇప్పటివరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ చూపిస్తారు. అన్నీ కరెక్ట్గా ఫిల్ చేశారా లేదా చెక్ చేసుకొని మీరు కన్ఫర్మేషన్ చేయాలి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. లేదు అన్ని డీటెయిల్స్ కరెక్ట్ కాదు మీరు ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారంటే నో క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ ఎడిట్ చేసేయండి. చేసిన తర్వాత ఐ అగ్రీ సెలెక్ట్ చేసి ఫైనల్ సబ్మిట్ కొట్టండి. తర్వాత మీరు అప్లికేషన్లో ఏదైనా చేంజెస్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఇక్కడ అన్ని టిక్ మార్క్స్ రావాలి. టిక్ మార్క్స్ వచ్చిన తర్వాతనే మీరు ఫీ పేమెంట్ చేయగలరు. లేదు ఏదైనా ఇక్కడ మధ్యలో టిక్ మార్క్ లేదు అంటే మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కానీ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ కానీ మిగిలి ఉంటే ఈ వెరిఫికేషన్ వెంటనే ఈ బటన్ రైట్ సైడ్లో ఏదైతే ఉందో అది క్లిక్ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ చేసేసుకోండి. కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లో క్యాప్చా ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి OTP వస్తుంది, OTP వెరిఫై కొట్టేసేయండి. కొట్టిన తర్వాత లాస్ట్లో ఫీ పేమెంట్ చేయాల్సి వస్తుంది. మీ కేటగిరీ బట్టి అలానే ఎన్ని సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారో సబ్జెక్ట్స్ కౌంట్ బట్టి మీకు ఫీ చూపిస్తారు. అదే ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ క్లిక్ చేసేయండి. తర్వాత ఏదో ఒక పేమెంట్ ప్రొవైడర్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ సెలెక్ట్ చేయండి. పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఈ కన్ఫర్మేషన్ పేజ్ అనేది జనరేట్ అవుతుంది. అలానే మీకు పేమెంట్ కన్ఫర్మేషన్ అన్నట్టు మీ ఈమెయిల్ ఐడికి కూడా ఒక ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఈ CUT UG ఎగ్జామ్ ద్వారా మీరు సెంట్రల్ యూనివర్సిటీస్లో, స్టేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అలానే డీమ్డ్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. మరిన్ని రియల్ టైం అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేసేయండి, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు సహాయ ఎడ్యుమ్యాప్.